హాయ్ హలో వెల్కమ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. మన దేశం ఎన్నో నదులకు పుట్టినిల్లు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో నదులు ప్రవహిస్తున్నాయి. ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకత, చరిత్ర ఉంది. ఈ నదులపైనే ఆధారపడి కోట్లాది మంది జీవిస్తున్నారు. నదుల్లో ప్రవహించే నీటితో వ్యవసాయం చేస్తూ ప్రజలు జీవనం సాగిస్తున్నారు. మరికొందరు చేపలు పట్టుకుని బతుకుబండి లాగుతున్నారు. మనకి తెలిసి నదుల వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవే. కానీ మన దేశంలో ఓ నది ఉంది. ఇది మిగతా వాటితో పోల్చితే పూర్తిగా భిన్నమైంది. అది సాగునీరు, చేపలు మాత్రమే కాదు, బంగారాన్ని కూడా మోసుకొస్తుంది. బంగారం అందరికీ ఇష్టమే. అది మన భూమిలో చాలా తక్కువగా ఉంది. కానీ ఈ నదిలో మాత్రం బంగారం లభిస్తుంది. రోజు ప్రజలు ఈ బంగారాన్ని సంపాదించుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి నుంచి బంగారాన్ని వెలికితీస్తూ ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఏంటి, ఇది నిజమా? బంగారాన్ని తీసుకొచ్చే నది ఉందా? అది కూడా ఇండియాలోనా అని ఆశ్చర్యపోకండి. నిజంగానే అలాంటి నది మన దేశంలోనే ఉంది. అదే స్వర్ణరేఖా నది. దీన్నే సువర్ణరేఖ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ స్వర్ణరేఖా నది గురించి తెలుసుకుందాం. అసలు స్వర్ణరేఖ అంటే బంగారపు గీత అని అర్థం. పేరులో ఉన్నట్లుగానే ఈ నదిలో బంగారం ప్రవహిస్తుంది. జార్ఖండ్లోని రత్నగర్భ ప్రాంతంలో స్వర్ణరేఖ అనే నది ప్రవహిస్తుంది. ఈ నది నుంచి స్థానికులు బంగారాన్ని తీస్తారు. ఇది జార్ఖండ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రవహిస్తుంది. చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 474 కిలోమీటర్లైతే స్వర్ణరేఖతో పాటు దాని ఉపనది కార్కారీలో బంగారు రేణువులు కనిపిస్తాయి. కార్కారీ నదిలో ప్రవహించిన తర్వాత స్వర్ణరేఖ నదికి బంగారు రేణువులు చేరుతాయని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. కార్కారీ నది పొడవు 37 కిలోమీటర్లు ఉంటుంది. అసలు ఈ రెండు నదుల్లోకి బంగారు రేణువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. శాస్త్రవేత్తలు కూడా తేల్చలేకపోయారు. నిజానికి ముఖ్యంగా జార్ఖండ్ రాజధాని రాంచీకి దగ్గరలో పిస్కా అనే గ్రామం ఉంది. అక్కడే ఈ నది పుడుతుంది. అక్కడి ప్రజలు నది ఒడ్డుకు వెళ్లి ఇసుకను జల్లెడ పడితే అందులో బంగారం లభిస్తుంది. అందువల్ల రోజూ ప్రజలు నది దగ్గరకు వెళ్లి ఇసుకను సేకరించి దాన్ని నీటితో మెల్లమెల్లగా తడుపుతూ పెద్ద రాళ్లన్నీ పోయేలా చేస్తారు. చివరకు సన్నటి రజను మిగులుతుంది. దాన్ని కూడా ప్రాసెసింగ్ చేయగా బంగారం మిగులుతుంది. ఈ బంగారాన్ని వారు అమ్ముకుంటారు. ఇక్కడ బంగారం అనేది కుప్పలు తెప్పలుగా ఏమీ దొరకదు. చాలా తక్కువగానే దొరుకుతుంది. అయినప్పటికీ ఆ మాత్రం దొరికినా చాలనుకుంటారు స్థానికులు. దాన్ని సంపాదిస్తూ బతికేవారు కూడా ఇక్కడే ఉన్నారు. చాలా మంది సూర్యోదయంతోనే నదికి వస్తారు. తమ దగ్గరున్న ప్రత్యేక వస్తువులతో నీటితో తడుస్తూ ఉన్న ఇసుకను సేకరిస్తారు. దాన్ని జల్లెడ పడతారు. మధ్యాహ్నం దాకా ఆ పని చేస్తారు. ఆ తర్వాత తమతో తెచ్చుకున్న గిన్నెలో బంగారం రజునును వేసుకొని పట్టుకెళ్తారు. ఆ బంగారాన్ని కొంతమంది తమ ఇళ్ల దగ్గర అమ్ముకుంటారు. మరికొందరు రాంచీకి వెళ్లి అక్కడి బంగారు షాపుల్లో అమ్ముకుంటారు. నదిలో శీతాకాలంలో ఎక్కువగా గోల్డ్ లభిస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈ నది దాదాపు 395 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. తల్సారి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది 3 రాష్ట్రాలను టచ్ చేస్తుంది. జార్ఖండ్ లో లభించినంతగా బంగారం మిగతా రాష్ట్రాల్లోని నది ఒడ్డున లభించదు. జార్ఖండ్ లో కూడా నది ప్రారంభమైన ప్రదేశం దగ్గరే ఎక్కువగా దొరుకుతుంది. అక్కడి భూగర్భంలో బంగారు గనులు ఉండి ఉండవచ్చని అనుమానం ఉంది. కానీ ఆ దిశగా ఎలాంటి తవ్వకాలు జరగలేదు. జార్ఖండ్ లో బొగ్గు గనులు, బంగారు గనులు ఎక్కువే. ఇప్పటికే 4 ప్రాంతాల్లో బంగారు గనులు కనిపెట్టగా సింగ్ భూమిలో తాజాగా మరో గనిని కనిపెట్టారు. అందులో 250 కేజీల బంగారు నిల్వలు ఉన్నాయని అంచనా వేశారు. నదిలో బంగారంపై ఆధారపడి నది చుట్టుపక్కల చాలా కుటుంబాలు జీవిస్తున్నాయి. కొన్ని తరాలుగా ఇలా బంగారాన్ని సేకరిస్తూ ఉన్నవారు కొందరైతే దీనినే వృత్తిగా చేసుకుని బతికేవారు మరికొందరు. అయితే వారెవరూ ధనవంతులు కాలేదు. ఎందుకంటే గంటల తరబడి ప్రయత్నిస్తే ఒక వ్యక్తికి ఒక రోజుకి 1 గ్రాము లభించడం కూడా కష్టమే. ఒక్కోసారి అది దొరకదు. పడిన కష్టమంతా వృధా అవుతుంది. ఇలా బంగారు రేణువులను సేకరించి వాటిని పట్టణానికి తీసుకువెళ్లి విక్రయిస్తూ ఉంటారు. వ్యాపారులు వీరి వద్ద నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ ఉంటారు. అనంతరం వాటిని ప్రాసెసింగ్ చేసి అధిక ధరకు విక్రయిస్తారు. అసలు ఈ నదిలో బంగారం ఎందుకు దొరుకుతుంది అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్.